అండ్ మై డే పేరెంట్స్, జేడబ్ల్యూ 2025 సెషన్ 2 ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ డే స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు 5 గోల్డెన్ రూల్స్ అయితే చెప్తాను, వీటిని తప్పకుండా పాటించండి. మీరే టాపర్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్, మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్టు ఫస్ట్ అటెంప్ట్ చేయాలనేది ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందే డిసైడ్ అయిపోండి. బెటర్ మీకు కెమిస్ట్రీ ఫాస్ట్గా అవుతుంది అనుకుంటే కెమిస్ట్రీతోనే స్టార్ట్ చేసేయండి. టైం మేనేజ్మెంట్, మీరు ఒక క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తారనేది అండ్ యావరేజ్గా ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైం ప్రకారమే క్వశ్చన్కి టైం స్పెండ్ చేయండి. ఎక్కువ టైం తీసుకుంటుందంటే కనుక ఆ ఒక్క క్వశ్చన్ పైనే ఫోకస్ చేయకుండా ఉండండి. నెక్స్ట్ థర్డ్ వన్, టఫెస్ట్ క్వశ్చన్స్ మీకు టఫ్గా ఇంకా చేయలేకపోతున్నాం అనుకుంటే కనుక మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి మీకు కంప్లీట్గా మీరు చేయాల్సిన ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ అయ్యే టైం ఉంది అంటే కనుక బ్యాక్ వచ్చేసి వాటిని కంప్లీట్ చేయడానికి చూసుకో. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ టైంలో మీకు కట్ ఆఫ్ కానీ ర్యాంక్స్ కానీ మార్క్స్కి పర్సంటేజ్ ఎంత వస్తుంది కానీ ఇలాంటివన్నీ థింక్ చేయకుండా, ఓవర్ థింకింగ్ కాకుండా మీరు మీ ఫోకస్ అంతా ఓన్లీ ఎగ్జామ్లో నేను చదివిన చాప్టర్స్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయబోతున్నాను, ఈ ఒక్కటే మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ప్రిపరేషన్ పైన మీ నమ్మకం పెట్టుకోండి కన్ఫామ్గా. అండ్ మీరు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ చాప్టర్స్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారో అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్స్ రాయడానికి మాత్రమే ట్రై చేయండి. నెగిటివ్ మార్క్సింగ్స్ అవాయిడ్ చేయండి. ఈ 5 రూల్స్ కంపల్సరీగా పాటించండి, మీరే టాపర్ అవుతారు. థ్యాంక్ యూ.